మీకు ఇంకొక చిన్న కథ చెప్పేస్తాను. మహాభారతంలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. అయితే చాలా మంది ఏమంటారంటే అంతగా బతిమాలేంత వరకు కృష్ణుడు ఎందుకు రాలేదు? కృష్ణుడికి తెలీదా ద్రౌపది కష్టాల్లో ఉందని? ఆయన దేవుడు కదా అనొచ్చు. కానీ ఒక్కటి ఆయన ఎందుకు రాలేదంటే, ఒకటి మానవుడు మొదట తన కర్మ చేయాలి. చేసిన తర్వాతే తన ప్రయత్నం చేసిన తర్వాతే భగవంతుడిని ప్రార్థించాలి. అంటే లోలోపల ఈశ్వరుడిని ప్రార్థిస్తూనే తన వంతు ప్రయత్నం చేయాలి. తన వంతు ప్రయత్నం తను చేసింది. ధర్మం ఏంటో నేను ధర్మ విజితని కాదు. ఎందుకంటే మొదట నా భర్తలు తమను తాము ఒడ్డుకున్నారు. తర్వాత నన్ను ఒడ్డారు. కాబట్టి నేను అధర్మ విజితని అని చెప్పి అక్కడ ఉన్న పెద్దలు అంటే భీష్మ ద్రోణాదులని కూడా కదిపింది. వాళ్ళు కూడా సహాయం చేయకపోయేసరికి ధృతరాష్ట్రుడితో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఇంకా వికర్ణుడు లాంటి వాళ్ళు కూడా ఆమెకి సహకరించారు. అయితే అంత ప్రయత్నం జరిగినా కూడా కర్ణుడి ప్రోద్బలంతో దుర్యోధన దుశ్శాసనులు ఆమెని అవమానించదలిచినప్పుడు ఇంకా చివరికి ఆమె భర్తలు కూడా ఏమీ చేయరని తెలుసు కాబట్టి అప్పుడు ఆమె శరణాగతి చేసింది. ఈ కథలో మనకి తెలియాల్సిన నీతి ఏంటంటే శరణాగతి యొక్క ఇంపార్టెన్స్. మనకి ఎంత కష్టం వచ్చినా సరే భగవంతుణ్ణి శరణాగతి చేయాలి. అంటే మీకు అంటే నేను పిలవకుండా భగవంతుడు రానప్పుడు నాకు ఆయన మీద నమ్మకం ఎందుకుండాలి అని కొంతమంది క్వెషన్ వేయొచ్చు. ఏ మనం ఆకలేస్తే అమ్మనైనా ఒకసారి పిలుస్తాంగా, అమ్మ అన్నం పెట్టు, లేకపోతే అమ్మ ఏదైనా పనిలో ఉంటే అమ్మ అన్నం పెట్టవేంటి అని అడుగుతాంగా. సో అలాగే భగవంతుణ్ణి కూడా రావయ్యా అని ప్రశ్నించాలి. ఒక ఆర్తి కనపడాలి. మనం ఆయన మీద ఎంత భక్తి పెట్టుకున్నామో అది కనిపించాలి. ఆ వృత్తాంతంలోనే కాదు మరో ఎన్నో వృత్తాంతాల్లో కూడా శరణాగతి అనే కాన్సెప్ట్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వృత్తాంతం ద్వారా ఆయన ఎక్కడో ఉన్నా కూడా విని స్పందించి ఆమెను కాపాడాడు. ఇది అల్టిమేట్‌గా జరిగింది. సో ఏ కథైనా కూడా ఎప్పుడైనా సరే మంచి గెలుస్తుంది అని చెప్పడానికి ఇది ఇంకో తార్కాణం. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే శరణాగతి యొక్క ఇంపార్టెన్స్. రెండోది భగవంతుడు ఎప్పుడూ మనని ఎక్కడి నుంచో చూస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన కర్మ ఫలితాలు అయిపోగానే మనల్ని కాపాడతాడు. మన కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే. అది అయిపోగానే మనల్ని కాపాడతాడు. ఎక్కడ ఉన్నా సరే మన కోసం ఆయన ఉంటాడు. మన కోసం మంచి చేస్తాడు. మూడో విషయం ఎప్పుడైనా సరే మంచి గెలుస్తుంది. చెడు ఎప్పటికీ గెలవదు. నమస్కారం.